పూజల్లో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. శంఖం విష్ణువుకి ఎంతో ఇష్టమైంది. పాంచజన్యం అని పేరు. పూజలలో హారతులలో ఊదుతారు. దేవతలను ఆహ్వానించడానికి, సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తారు. పరమశివుడికి, లక్ష్మీదేవికి శంఖం చాలా ప్రీతికరమని చెబుతారు. శంఖాన్ని పూజించే వారిపై శివుడితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందని నమ్మకం. క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి అది బయటకొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దానికే పాంచజన్యం అని పేరు. దాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. దాని తరువాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా ఆయనే స్వీకరించాడు. ముందుగా శంఖం, దాని వెంటే లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని లక్ష్మీదేవి అన్నగా, అదృష్ట వస్తువుల్లో ఒకటిగా చెబుతున్నాయి పురాణాలు. శం అంటే మంచి, ఖమ్ అంటే జలమని అర్థాలు. అంటే జలాన్ని పావనం చేసేదని భావం. మామూలు నీటిని శంఖంలో పోసి అభిషేకం చేస్తారు. శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి ఇలాగే పుట్టిందంటారు. దక్షిణావృత శంఖం కుడివైపు తెరుచుకుని ఉంటుంది. దక్షిణావృత శంఖాలను పూజా విధానంలో దైవ స్వరూపంగా భావించి వాటినే పూజిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు రావని నమ్ముతారు. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖమంటారు. దీన్ని పూజా విధానాల్లో తరచుగా వాడతారు. ఇవే కాకుండా శంఖాల్లో అనేక రకాలున్నాయి. ఆకారం, పరిమాణం, లక్షణాలను బట్టి మధ్యమావర్త, లక్ష్మి, గోముఖ, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ అనే పేర్లతో శంఖాలున్నాయి. శత్రువర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖం పూరించటమన్నది యుద్ధ నియమాల్లో ఒకటి. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అర్జునుడి శంఖానికి దేవదత్తం అని పేరు. భీముడి శంఖం పేరు పౌండ్రకం. యుధిష్ఠిరుడి శంఖం అనంత విజయం. నకులుడి శంఖం సుఘోష. సహదేవుడి శంఖానికి మణిపుష్పం అని పేరు. యుద్ధంలో విజయం సాధించాక దానికి సూచకంగా కూడా శంఖాన్ని పూరించటం ఒక ముఖ్య ఆచారం. శంఖాన్ని ఊదడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్య ఫలితాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. శంఖాన్ని ఊదడం వల్ల శరీరానికి వ్యాయామం కలుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటాయి. శంఖాన్ని ఊదడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. మనిషిలో రజో, తమో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందని, అందువల్ల శంఖాన్ని పూరించటం గాని, ఆ ధ్వనిని వినడం గాని చెయ్యాలని ఆయుర్వేద, యోగ శాస్త్రాలు సూచిస్తున్నాయి.